शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2026వ సంవత్సరం ఏప్రిల్ మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే, ఈ ఏప్రిల్ మాసంలో సూర్యుడు 11వ తారీఖు వరకు మీనరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు 2వ తారీఖు వరకు కుంభరాశిలో సంచరిస్తూ 2వ తారీఖు నుండి మాసాంతం వరకు కూడాను మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఇక బుధుడు 11వ తారీఖు వరకు కుంభరాశిలో సంచరిస్తూ 10వ తారీఖు తర్వాత మీనంలోకి ప్రవేశిస్తున్నాడు. గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 19వ తారీఖు వరకు మేషరాశిలో సంచరిస్తూ 19 నుండి మాసాంతం వరకు కూడాను వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. శనీశ్వరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా ఏప్రిల్ మాసంలో గ్రహస్థితి ఉంది. ఈ గ్రహస్థితి ఆధారంగా 12 రాసుల వారికి ఎలాంటి ఫలితాలు, గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. 2026వ సంవత్సరము ఏప్రిల్ మాసంలో కర్కాటక రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ ఏప్రిల్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి, స్థానాలు, కారకత్వాలు, వీటన్నిటినీ కూడాను మనము చూసినట్టయితే కర్కాటక రాశి వారికి సూర్యుడి యొక్క ఫలితము మిశ్రమంగా ఉంది. అంటే 9, 10వ స్థానాలలో సూర్య భగవానుడు సంచరిస్తున్నాడు. కుజుడి యొక్క ప్రతికూలత ఉంది ఈ మాసంలో. బుధుడు కూడాను మిశ్రమ ఫలితాలతో ఉన్నాడు. గురువు 12వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నారు. శుక్రుడు కూడాను మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. కనుక ఓవరాల్గా మనం చూసినట్టయితే కొంత ప్రతికూలతనే ఎక్కువగా కనబడుతుంది కర్కాటక రాశి వారికి. ఏప్రిల్ మాసంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. పనుల లోపల ఆలస్యము సంభవించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు వర్క్ విషయం లోపల కొంత ప్రెషర్ పెరుగుతుంది. అనుకున్న సమయంలో పనులు కాకపోవడం మూలకంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కనుక వర్క్ విషయంలో మీరు బాగా కాన్సన్ట్రేట్ చేయాలి, ఎఫర్ట్స్ పెట్టాలి. మనస్ఫూర్తిగా మీరు పనులను చేయడం చాలా అవసరము ఈ మాసం లోపల. ఇక ముఖ్యంగా ఉద్యోగస్తులకు పై అధికారులతో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కనుక మీరు ఓవర్లుక్ చేయకుండా వాళ్ళ మాటకు చాలా విలువ ఇచ్చి పనులను చేసుకుంటూ ముందుకు వెళ్ళడము చాలా అవసరము. మీకు రావాల్సినటువంటి ఇంక్రిమెంట్స్ కానివ్వండి, తర్వాత ప్రమోషన్స్ కానివ్వండి, ఇలాంటి వాట్ల లోపల కొంత ఆలస్యం కలిగే అవకాశం కనబడుతుంది. ఇక వ్యాపారస్తుల విషయం ఆలోచించినట్టయితే వ్యాపారం బాగానే కొనసాగుతుంది. అమ్మకము, కొనడము, క్రయ విక్రయాలు ఇలాంటివన్నీ కూడాను బాగానే జరుగుతాయి. కానీ డబ్బు విషయంలో, రావాల్సినటువంటి డబ్బు చేతికి అందడం విషయంలో కొన్ని ఆటంకాలు, ఆలస్యము గోచరిస్తుంది. ఇక రాబడి కొంత తగ్గే అవకాశం కనబడుతుంది ఈ మాసం లోపల. అంటే ఆదాయం పైన మీరు చాలా మనసు నిలపాలి. ఖర్చులు పెరుగుతాయి గనుక ఖర్చుల పైన కూడాను నియంత్రణ సాధించాలి. ఇక కుటుంబం లోపల భార్య, పిల్లలు, కుటుంబ పెద్దలతో చిన్నపాటి మనస్పర్ధలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. దాంపత్య జీవితానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి. కుటుంబానికి, పిల్లలు, భార్య, కుటుంబ పెద్దలు వీళ్లపైన మీరు బాగా మనసు నిలపండి. బయట కార్యక్రమాలు ఎన్ని ఉన్నప్పటికీ కుటుంబ వ్యవస్థకు, కుటుంబ సభ్యులకు మీరు ప్రాధాన్యత ఇవ్వండి. ఇక
ముఖ్యంగా మీరు మాట్లాడుతున్నప్పుడు కొంత జాగ్రత్త వహించండి. అనవసరమైనటువంటి మాటలు దొర్లకుండా జాగ్రత్త పడినట్టయితే చాలా విషయాలలో మీకు మంచి జరుగుతుంది. ఆరోగ్యం జాగ్రత్తలు చూసుకోండి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అయితే బంధువులతో కొన్ని ఇబ్బందులు మట్టుకు ఉన్నాయి. అపార్థాలు, అనవసరమైనటువంటి కలహాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పిల్లల విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోండి. వాళ్ళ చదువే కానివ్వండి, వాళ్ళ యొక్క ఉద్యోగ ప్రయత్నాలే కానివ్వండి, పిల్లల యొక్క వివాహాది శుభకార్యాల విషయం లోపల మీరు జాగ్రత్తగా ముందుకు వెళ్ళడము చాలా అవసరము. పట్టుదలతో మీరు ఉండాలి. ఈ మాసం లోపల ఏదో ప్రారంభించి వదిలిపెట్టినట్టయితే కార్యసాఫల్యత ఉండదు. దాని వెంబడి మీరు ప్రయత్నాలు రిపీటెడ్గా మీరు చేస్తూ ఉండడము ఈ మాసంలో చాలా అవసరము. అప్పులు పెరిగే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ఓర్పు అనేటువంటిది ఈ మాసంలో మీకు బాగా అవసరము. అనవసరమైనటువంటి పనులు చేయకుండా ఎంతవరకు అవసరమో అంతవరకే మీరు పనులపై మనస్సు నిలపండి. ఓవరాల్గా చూసినట్టయితే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి, కానీ మీరు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడము ఈ మాసంలో అవసరము. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము చేయవలసినటువంటి కర్తవ్యాలు ప్రముఖంగా శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. వాటిని మనము పాటించినట్టయితే ఆ గ్రహాల యొక్క అనుకూలత, అనుగ్రహము లభిస్తుంది. మరి ఏం చేయాలి మనము అని అంటే, ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి విషయాలపై సూర్యుడి యొక్క సంచారం ప్రభావాన్ని చూపిస్తుంది. కనుక ఆరోగ్యము కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పుడు, అనవసరమైనటువంటి ఆలోచనలతో మనము సతమతమవుతున్నప్పుడు సూర్యనారాయణుణ్ణి మనము పూజించడము చాలా ముఖ్యం. అంటే సూర్యుడు నమస్కార ప్రియుడు. కనుక మనం చేయవలసింది ఏంటంటే, ప్రతినిత్యం కూడాను ఉదయాన్నే స్నానం చేసి కొద్దిగా ఎండలోకి వచ్చి సూర్యుడికి 12 వారము అని అంటే 12 సార్లు మీరు సూర్యుడికి నమస్కారం చేసుకోండి. సూర్యుడికి నమస్కారం చేస్తూ భూమికి కూడాను నమస్కారం చేయండి. తద్వారా సూర్యనారాయణుడి యొక్క అనుగ్రహము లభిస్తుంది. అప్పుడు మీకు ఆరోగ్య సమస్యలు లేకుండా చూస్తాడు, మిమ్మల్ని కాపాడుతాడు. ఆదిత్య హృదయము పారాయణం చేసుకోండి. ఆదిత్య హృదయం మూలకంగా మీకు శారీరక ఇబ్బందులు లేకుండా మిమ్మల్ని ఆ సూర్యుడు కాపాడుతాడు. మూలమంత్రాన్ని జపించండి. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఇక అంగారకుడు, కుజుడు కూడాను ప్రధానమైనటువంటి గ్రహము. తొందరగా మనను రియాక్ట్ చేసేటువంటి గ్రహం. అనవసరమైనటువంటి విషయాల లోపల కూడాను మనను ఇన్వాల్వ్ చేసి ఆ పనులలో మనను నిమగ్నమయ్యి అనవసరమైనటువంటి ఇబ్బందులను మనకు కలిగించేటువంటి గ్రహము కుజుడు. ప్రతికూలంగా ఉన్నప్పుడు మీరు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళడము, సుబ్రహ్మణ్యాష్టకము చదువుకోవడము. ఇక కుజుడికి సంబంధించినటువంటి మూల మంత్రం ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. అంగారకుడు మీకు అనుగ్రహించి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ఇక బుధుడు వ్యాపారము, మన బుద్ధి, ఆలోచన, సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకోవడం పైన బుధుడి యొక్క అనుకూలత చాలా అవసరం. కనుక ఆ బుధుడిని అనుగ్రహము కొరకై విష్ణుమూర్తిని స్మరించండి. విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి ప్రతినిత్యం కూడాను. ఇకపోతే గురువు ప్రధానమైనటువంటి గ్రహము. గురు ప్రతికూలంగా ఉన్నప్పుడు సద్గురువులను సందర్శించుకోండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణాన్ని చేయండి. దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం
వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఆ గురువు యొక్క అనుగ్రహము మీకు లభిస్తుంది. అదేవిధంగా శుక్రుడు మనకు అన్ని విధాలుగా సంతోషాన్ని కలిగించేటువంటి గ్రహం కాబట్టి ఆ శుక్రుడి యొక్క అనుగ్రహం కొరకు మీరు ఏం చేయాలి? మహాలక్ష్మి అష్టకాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. తద్వారా శుక్రుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. శని ప్రతికూలంగా ఉన్నప్పుడు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి. రాహు ప్రతికూలంగా ఉన్నప్పుడు అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. రాహు మూలకంగా మనకు ఎన్నో ఇబ్బందులు, భయము, ఆందోళన ఇలాంటివన్నీ కూడాను కలిగే అవకాశాలు ఉంటాయి. ఛాయాగ్రహము మనిషి కంటే కూడాను ఛాయ అనేటువంటిదే చాలా మనకు ప్రధానంగా మనను ఇబ్బంది పెట్టేటువంటి గ్రహము. కనుక అమ్మవారిని దర్శించుకోండి. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఇక కేతువు మీకు ప్రతి విషయం లోపల కూడాను ఒక విరక్తి భావనను కలిగించేటువంటి గ్రహము. ప్రతికూలంగా ఉన్నప్పుడు తప్పకుండా మీ లోపల వైరాగ్యాన్ని ఇస్తాడు. అంటే ఆ పని పైన మీకు అశ్రద్ధను కలిగిస్తాడు. శ్రద్ధ అనేటువంటిదే చాలా ముఖ్యమైనటువంటిది. ఇంట్రెస్ట్ ఉంటే మనకు మార్గాలు ఉంటాయి. కాబట్టి ఆ కేతువును మీరు అనుకూలం చేసుకోవడానికై గణపతిని స్మరించండి. గణపతి దేవాలయానికి వెళ్ళండి. ఫలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి మూల మంత్రాన్ని జపించండి. మీకు తప్పకుండా ఈ గ్రహాలకు సంబంధించినటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. భగవంతుణ్ణి నమ్ముకోండి. మీపై మీ విశ్వాసాన్ని పెంచుకోండి. అంటే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి, పరమాత్మను కొలవండి. తప్పకుండా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.